హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలండి. ఇది మదర్స్ డే ముందు వీడియో అండి. నేను చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. మా హస్బెండ్ నా కోసం మదర్స్ డే రోజు కొంచెం స్పెషల్‌గా ఉండాలి అని క్రూజ్ అయితే బుక్ చేశారు. కాపోతే ఆ స్పెషల్ కాస్త కొంచెం తేడా కొట్టేసింది. అదేంటో వీడియోలో చూసేయండి. లైన్ చూస్తున్నారు కదా! ఇది క్రూజ్ కోసం లైన్‌లో నించున్నారు. ఎలాగో మా క్రూజ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా పిల్లలు ఇంకా ఫోటో షూట్ అయితే చేసుకుంటున్నారు. వ్యూ చూస్తుంటే చాలా అనిపించిందండి. మీరు వీడియో మొత్తం తప్పకుండా చూడండి. వ్యూ చాలా హైలైట్స్ కనిపిస్తాయి. మా బుడ్డోడు చూడండి. వాడి స్టైలే స్టైల్ అసలకి. ఇది యాక్చువల్‌గా మదర్స్ డే ముందు రోజండి. చాలామంది ఉన్నారు. అందరూ మాక్సిమం నాకు తెలిసి అందరూ పార్టీలాగా ఇది పార్టీ క్రూజ్. సో, మాకైతే అంత ఐడియా లేదు. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం ఇలా పార్టీ క్రూజ్‌లో. ఈ పార్టీ క్రూజ్‌లో అయితే మాక్సిమం అందరూ ఫారినర్సే ఉన్నారండి. మేమే తెలుగు వాళ్ళం. ఇండియన్స్ అయితే మేమే కనిపించాము. నాకైతే అసలెవరు కనిపించలేదు. ఆల్‌మోస్ట్ అందరూ ఫారినర్సే. ఇక్కడ మదర్స్ డే అనేది కొంచెం స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో, అందరూ ఫారినర్సే కనిపించారు. లోపల చిన్న డెకరేషన్ లాగా చేశారు. కొన్ని ప్రాపర్టీస్ పెట్టారు మదర్స్ డేకి సంబంధించినయి. అండ్ ఇంకా అక్కడైతే కొంచెం ఫోటో షూట్ చేసుకున్నాము. చూడండి వ్యూ ఎంత బావుంది. హడ్సన్ రివర్ నుంచి వ్యూ చాలా బావుంది. మా క్రూజ్ అయితే ఇది. ఫస్ట్ ఏదో అలా మెమోరీస్ అయితే తీసుకున్నాం. క్యాప్చర్ అయితే చేసేసుకున్నాం. మదర్స్ డే ముందు రోజు కదా! బట్ నాకైతే అసలంతగా నచ్చలేదు. మొత్తం అందరూ ఫారినర్సే ఉన్నారు. చూడండి హ్యాపీ మదర్స్ డే అని, ఇంకొకటి ఇక్కడ లవ్ యూ మామ్ అని ప్రాపర్టీస్ అయితే పెట్టారు. అక్కడ ఇంకా ఫోటో షూట్స్ అయితే చేసుకున్నాము. చూడండి మా పాప అంతా ఉంది ఆ సైజు. చాలా అనిపిచ్చింది. నాకిదొకటి నచ్చిందిక్కడ. స్టార్టింగ్ పిల్లలు కూడా ఏం నచ్చలేదు అసలకి. ఇంకా ముందు ముందు కొంచెం కొంచెం లాస్ట్‌లో 1 అవర్ లాస్ట్‌లో అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా మా బుడ్డిది దానికి డాన్స్ చేసేస్తా ఉంది. అక్కడ చాలా బాగా మ్యూజిక్ పెట్టారు. అందరూ డాన్స్ చేస్తున్నారు. అనిపిచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చిందిలెండి. ఎప్పుడు డెసీ తెలుగు వాళ్ళు మన ఇండియన్స్‌ది చూసాను కదా! ఫస్ట్ టైమ్ ఫారినర్ కల్చర్ వాళ్ళది చూసాను. ఇక్కడ బఫెట్ కూడా అరేంజ్ చేశారు. ఇది హుక్కా అంట. నేమ్ విన్నాను జస్ట్ అంతే నేను. ఇక్కడ ఆల్కహాల్ ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇక్కడ వాళ్ళు బఫెట్ కూడా పెట్టారు. పర్ టికెట్‌కి $25 అలా. మేమైతే ఒకటి బఫెట్ తీసుకున్నాము. జస్ట్ చికెనే తీసుకున్నాము. ఇంకా ఏందేదో పెట్టారు వాళ్ళు ఫుడ్ అంతా. మా క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత ఫోర్స్‌గా వాటర్ చాలా అనిపించింది లోపల నుంచి వ్యూ చూస్తుంటే. అది చూస్తూ ఉండిపోయాను నేను. అంత అనిపించింది. బయట నుంచి కూడా మనకు వ్యూ చాలా బావుంటుంది. నాకు చాలా విండీగా ఉండే ఆ రోజు. విండ్ చాలా అయిపోయేసరికి నేను చలి తట్టుకోలేకపోయాను. సో, మేము లోపలే ఉన్నాం మాక్సిమం. లాస్ట్ 1 అవర్ అలా బయట నుంచి ఫోటోస్ అవి తీసుకున్నాము. చూడండి బ్రూక్లిన్ బ్రిడ్జ్. క్యాప్చర్ చేశాననిపిచ్చింది నాకు. కరెక్ట్‌గా వ్యూ కనిపిస్తుంది బ్రూక్లిన్ బ్రిడ్జ్‌ది. ఇంకా మొత్తం న్యూయార్క్ ఐకానిక్ మొత్తం కనిపించాయండి. న్యూయార్క్ సిటీ మొత్తం. ఆ బిల్డింగ్స్, ఆ వ్యూ చూడటానికి చాలా బావుంటుంది న్యూయార్క్ వ్యూ మొత్తం. సో, ఇక్కడ మాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తుంది. వింటర్ ఒక 3 మంత్స్ ఇంట్లోనే ఉన్నామండి. అసలు చాలా ఇదిగా అనిపిచ్చింది. హౌస్ అరెస్ట్ లాగా అనిపిచ్చింది. సో, అలా కొంచెం వెదర్ సెట్ అవ్వగానే అలా బయటకెళ్దామని వచ్చాము. ఇక్కడ నుంచి బయట నుంచి చాలా బావుండే వ్యూ. బట్ చూస్తున్నారు గదా! అసలు ఎంత విండ్ అంటే ఫుల్లుగా వచ్చింది గాలి. తట్టుకోలేకపోయాము. ఇంకా లాస్ట్‌లో చూడండి బిల్డింగ్స్ చూడండి. వావ్! అసలు ఏమన్నా కనిపిస్తుందా వ్యూ అసలకి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. అబ్జర్వేషన్ డెక్, టాప్ ఆఫ్ ది రాక్ బిల్డింగ్స్ చూడండి చాలా బావున్నాయి. అసలు వ్యూ సూపరుంది వ్యూ. న్యూయార్క్ అంటే మనకి మెయిన్‌గా కనిపించేది ఈ బిల్డింగ్సే. ఈ సైట్ సీయింగ్ కోసమే వెళ్తారు మాక్సిమం న్యూయార్క్‌కి. నైట్ లైఫ్ ఇంకా చాలా బావుంటుంది. బిల్డింగ్స్ చాలా కనిపిస్తాయి నైటంతా. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. మంచి లోపల కూర్చొని ఆ వాటర్ అలా వేవ్స్ ఎళ్తూ ఉంటే పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అలా వాచ్ చేస్తూ కూర్చున్నాము. బయట గూడా కొన్ని చైర్స్ పెట్టారు. ఇంకా అలా కూర్చొని వాచ్ చేస్తూ ఉన్నాము. బట్ కాపోతే 3 అవర్స్ అండి అదసలకి. 3 హవర్స్ ఎలా అయిపోతుందా అనుకున్నాను. మొత్తం పార్టీ ఈవెంట్ అంత కొత్తగా అనిపిచ్చింది. నాకంత కంఫర్ట్ అనిపించలేదు. సో, ఇది బయట నుంచి వ్యూ. బయటకొచ్చి కాసేపు ఇలా తీసుకున్నాము వీడియోస్, ఫోటోస్. ఇక్కడ నుంచి చాలా అనిపించినాయి వ్యూస్ మొత్తం. పిల్లలైతే ఓకే. ఎంజాయ్ చేశారు. బట్ అక్కడ నించుంటే నాకు చాలా భయమేస్తుంది. ఉన్న చోట ఉండకుండా అటు ఇటు తిరిగేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడమే మాకు సరిపోయింది. ఏదో అలా కాసేపు ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. న్యూయార్క్‌కి 2, 3 టైమ్స్ వచ్చాం. బట్ ఏది టవర్ ఎక్కలేదు.
ఈసారి హాలిడేస్‌లో ఒక టవర్ ఎక్కాలి అనుకుంటున్నాము. టాప్ ఆఫ్ ది రాక్ అబ్జర్వేషన్ డెక్ ఉంది. అది ఎక్కితే బావుంటుంది అంటున్నారు వ్యూ. చూసాం ఇంకా ఎక్కాలి అనుకుంటున్నాము. ఇంకా ముందు పిల్లలకి లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఇంక అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. వెదర్ చాలా బావుంది. ఆ రోజు విండుంది. బట్ చాలా అనిపిచ్చింది వెదర్. చూడండి ఆల్‌మోస్ట్ వాళ్ళందరూ అలా బయట కూర్చున్నారు. ఇక్కడ మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇక్కడ నుంచి మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తుంది. మేము ఆల్రెడీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వేరే క్రూజ్ ఉంటుంది వాటికి స్పెషల్‌గా. దాంట్లో వెళ్ళాము. ఈసారి మళ్ళీ వెళ్తాము. అప్పుడు నేను క్యాప్చర్ చేసి వీడియో తీసి మళ్ళీ పెడతాను. ఇది మేము బయటకొచ్చాక అక్కడ ఇక్కడేంటంటే ఒక బెనిఫిట్స్ మనకి ఖచ్చితంగా అక్కడ టూరిస్ట్ స్పాట్స్ దగ్గర పిల్లలకి ఆడుకోవడానికి ఖచ్చితంగా ఇలా ఉంటాయండి. స్లైడర్స్ అని వాళ్ళ ప్లే ఏరియా బావుంటుంది. ఫ్రీగా ఆడుకోవచ్చు కాబట్టి కాస్త పేరెంట్స్ రిలాక్స్ అవ్వచ్చు. పిల్లలు ఆడుతూ ఉంటారు. మా పిల్లలకైతే దొరికిందే ఛాన్స్. ఇంకా మంచిగా స్వింగ్స్ ఉన్నాయి, జారుబండలున్నాయి. ఎంజాయ్ చేశారు. మా హస్బెండ్ ఎళ్లి కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి వచ్చేలోపు కాసేపు వీళ్ళు ఆడుకున్నారు. నేను లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను. బట్ వాళ్ళెలాగో బయట ఫుడ్ తింటారు. అది అడగకుండా ఉండలేరు. మనం ఎంత ఫుడ్ పెట్టినా వాళ్ళు బయట ఫుడ్ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. వాళ్ళైతే క్రూజ్‌లో తిన్నారు. మేమిక్కడ బయటకొచ్చాక తినేసాము. కాసేపు ఇలా ఆడుకున్నారు. చూడండి రోడ్ చూసారా ఎంత బిజీగా ఉంటుందో. మన హైదరాబాద్ ఎంత బిజీ ప్లేసో నాకు న్యూయార్క్ చూస్తే అలాగే అనిపిస్తుందండి. చాలా బిజీ అసలకి. ఎవ్వరి పని వాళ్ళది ఫాస్ట్‌గా వెళ్ళిపోతూనే ఉంటారు. కార్స్ ఎక్కువ కనిపిస్తాయి. అసలు మేమున్న ఏరియాలో కార్స్ చాలా తక్కువ. బయట మేము రోడ్ మీదకెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. న్యూయార్క్‌కి మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చాలా వెహికల్స్ కనిపిస్తాయి మాకు. పిల్లలు చూసి మమ్మీ ఇండియా ఇది హైదరాబాద్ అంటారు. వాళ్ళకి వ్యూ అలా అనిపిస్తుంది. ఇక్కడ మా బుడ్డిది ఏదో ఎక్కేస్తుంది. ఏదేదో ఎక్సర్‌సైజులు చేసేస్తుంది. అట్‌లీస్ట్ వాళ్ళకి ఇలా కాసేపు టైమ్ స్పెండ్ చేయొచ్చని మేమక్కడ కూర్చున్నామింకా. బిల్డింగ్స్ చాలా ఓల్డే కానీ చాలా బావున్నాయి కదా! వ్యూ చూడటానికి న్యూయార్క్ అంటేనే అసలు ఈ సైట్ సీయింగ్ కోసమే వస్తారు మాక్సిమమ్. చూడండి ఇక్కడ టాక్సీస్ అన్నీ యెల్లో కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రాస్ మాత్రం ఇది ఒరిజినల్ కాదు. ఇది టెంపరరీదే. ప్లాస్టిక్ గ్రాస్ ఏశారు. ఇక్కడ వీళ్ళ పార్క్ దగ్గర వచ్చేసి నాకెందుకో ఇది ఒక లాగా పెట్టినట్టున్నారు వ్యూ. అన్ని టార్టాయిస్‌లు అవి ఇవి ఇంకా సీ యానిమల్స్‌ని పెట్టారు. పిల్లలు అలా ఆడుకోవడానికి సీలుంది ఇక్కడ. మా పిల్లలు ఎంజాయ్ చేశారు వాటితో. కాసేపు ఆడారు. టార్టాయిస్‌లు, ఫిషెస్, స్నేల్స్. అమెరికాలో ఇదొక అడ్వాంటేజ్ అండి. ఈవెన్ మనం షాపింగ్‌కెళ్ళినా పిల్లలకి ఆడుకోవడానికి ఉంటుంది. మనం పిల్లల్ని అక్కడ వదిలేసి కూడా ఫ్రీగా కూడా షాపింగ్ చేసుకోవచ్చు. వీళ్ళకి కాస్త మన నుంచి కొంచెం వాళ్ళ నుంచి మనకి రిలీఫ్ దొరుకుతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము కార్‌లో. ట్రాఫిక్ చూస్తున్నారు కదా! అసలు కార్లు చాలా కనిపిస్తాయి. చాలా బిజీ ప్లేసు. చిన్న చిన్నగా అనిపిస్తాయి నాకెందుకో ఈ గల్లీలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఇక్కడ దర్బార్ గూడా కనిపిచ్చిద్ది. మా ఆయన మరీ క్యాప్చర్ చేయమన్నాడు దర్బార్, ఇండియన్ కుసైన్. మా అన్నయ్యకి పంపించమన్నాడు ఈ దర్బార్ వీడియో. చూడండి ఇది పార్క్ హియర్ మేము వెళ్లి నెక్స్ట్ పార్కింగ్ చేసేసి మేము యాక్చువల్‌గా టైమ్ స్క్వేర్‌కి వెళ్దాం అనుకున్నాము. 2, 3 టైమ్స్ టైమ్ స్క్వేర్‌కెళ్తూనే ఉన్నాము. రాక్‌ఫెల్లర్ సెంటర్ ఓన్లీ క్రిస్మస్‌కి వెళ్ళాము. సో, ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేద్దాం రాక్‌ఫెల్లర్ సెంటర్ అని ఇక్కడ పార్కింగ్ అయితే చేసేసుకొని రాక్‌ఫెల్లర్ సెంటర్‌కి నడుచుకుంటెళ్ళాం. కొంచెం టైం అయితే పట్టింది. బట్ మనకిక్కడ ఫ్రీ పార్కింగ్స్ ఉండేయి చాలా తక్కువ. స్ట్రీట్ పార్కింగ్ అయినా అది కూడా మనం పే చేయాలి. సో, మేము పెయిడ్ పార్కింగ్‌లోనే పెట్టాము. వీకెండ్ కాబట్టి కొంచెం తక్కువున్నట్టుంది. ముందే డిస్కౌంట్ చూసుకొని మనం పెట్టేసుకోవడమే పార్కింగ్. పెయిడ్ పార్కింగ్స్ చాలా ఉంటాయి. ఇంకా మనం చూసుకొని పెట్టుకోవడమే. చూడండి అసలు ఎంత బావున్నాయి కదా! బిల్డింగ్స్, ఆ హైట్స్, ఆ టవర్స్. ఇక్కడ అన్ని టాక్సీలు మొత్తం యెల్లో కలర్ ఉంటాయండి. మొత్తం యూఎస్ మొత్తం టాక్సీ అంటే యెల్లో కలర్. ఇంకా రిక్షాస్ కనిపిస్తాయి యూఎస్‌లో ఇక్కడ న్యూయార్క్‌లో అనిపిస్తుంది. రోడ్ సైడ్ ఫుడ్స్ మనలాగా అన్ని డబ్బాలు రోడ్ సైడ్ ఫుడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా సలాడ్, ఫలుడా ఇది కూడా. ఇంకా ఇలా చూసినప్పుడు మా పిల్లలు ఖచ్చితంగా జంక్ ఫుడ్ అడుగుతారు. ఇంకెవరు అడగకుండా ఉంటారు. ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఇంకా మనం యూఎస్ అంటే ఎప్పుడూ ఒకే సైడ్ చూస్తాము. యూఎస్‌లో కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. నాకైతే ఈ బజార్ చూస్తే కోటి షాపింగ్ లాగానే అనిపిస్తుంది. మొత్తం బయట పెట్టి అన్నీ అమ్ముతూ ఉంటారు. యూఎస్ అంటే మనం ఏదో టీవీలో చూపించినట్టు ఒకే సైడ్ ఉండది. ఇంకా అన్నీ ఉంటాయి యూఎస్‌లో కూడా.
డౌన్ టౌన్ ఉంటుంది, అప్ టౌన్ ఉంటుంది. ఇంకా అన్నీ ఉంటాయి. నేను 2015లో వచ్చాను ఫస్ట్ టైమ్ యూఎస్‌కి. అప్పుడు మా హస్బెండ్ న్యూయార్క్ తీసుకొచ్చారు. మేము న్యూయార్క్ అప్పుడు గూడా వెళ్ళాము సైట్ సీయింగ్‌కి. నయాగరాకెళ్ళాము అప్పుడు కూడా. నేను ఇది మళ్ళీ 15లో వచ్చాను అంటే మళ్ళీ 24లో వచ్చేసాం మళ్ళీ. సో, 9 ఇయర్స్ గ్యాప్ పీరియడ్‌తో నేను మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మాత్రం పిల్లలతో వచ్చాము. అప్పుడు మేమిద్దరమే ఉండే. సైక్లింగ్ చేసుకోవచ్చు. సైకిల్స్‌కి మొత్తం సెపరేట్ వే ఉంటుంది. చాలా బావుంటుంది. రూల్స్ మాత్రం చాలా టఫ్‌గా ఉంటాయి. టఫ్ అంటే కరెక్ట్‌గా పాటించాలి మనం. లేపోతే సీరియస్‌గా ఉంటది మాత్రం. ఇక్కడ పనిష్మెంట్ మాత్రం సివియర్‌గా ఉంటుంది. చూషినారా చికెన్ షవర్మా అని ఫుడ్ బావుంటుంది. స్ట్రీట్ ఫుడ్ నచ్చుతుంది పిల్లలకి. ఇంగ చికెన్ అనంగానే నచ్చేస్తుంది. ఆ బార్బిక్యూ స్టైల్‌లో నచ్చుతూ ఉంటుంది. మన కోటి, సికింద్రాబాద్ చూసినట్టే అనిపిస్తుంది నాకు. అన్ని క్యాప్స్ ఒక దగ్గర పెడతారు. క్యాప్ సెక్షన్, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా స్ట్రీట్‌లో షాపింగ్ అనేది చాలా కనిపిస్తుంది. చూస్తుండండి వీడియో. మీకు అవి కూడా కనిపిస్తాయి. నేను అవి కూడా క్యాప్చర్ చేసి పెట్టాను. ఇక్కడ అన్నీ ఇది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది గదా! హ్యాట్స్ అమ్ముతున్నారు. అక్కడ స్టాల్స్ లాగా పెట్టినట్టున్నారు. నేను అక్కడికెళ్ళి జస్ట్ చూసేసొచ్చాం. ఇదొచ్చేసి ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు చాక్లెట్స్ అవి ఇవి కూల్ డ్రింక్స్ అవి ఇవి ఇంకా రోడ్ మీద వెళ్తూ ఉంటే కూడా మనకెలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయండి. యూఎస్ అంటే మొత్తం హైఫైగా ఉన్నా కానీ స్ట్రీట్ కూడా ఉంటుంది. ఇదేంటో వీడు అక్కడ ఫోటో దిగుతున్నాడు. ఇంకా మేము పార్కింగ్ చేసి నడుస్తూ వెళ్తున్నాము. ఇంకా వీడియో తీసుకున్నాను. రాక్‌ఫెల్లర్ సెంటర్‌కెళ్ళాలి. మేము వెళ్ళాల్సిన సెంటర్ వచ్చేసి 52nd స్ట్రీట్. సో, మేము వెస్ట్ 52nd స్ట్రీట్‌లోనే ఉన్నాము. ఇంకా మ్యాప్ చూస్తూ వెళ్ళిపోవడమే రాక్‌ఫెల్లర్ సెంటర్‌కి. టైమ్ స్క్వేర్ కూడా చాలా బావుంటుందండి. నైట్ వ్యూ అయితే అసలు మనకు జరగాలనిపించదు అక్కడి నుంచి. బట్ ఇంకా అంత నైట్ వరకు టైమ్ స్పెండ్ చేయలేకపోయాం. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్స్ ఉంటాయి. ఇంకా అక్కడైతే ఐస్ క్రీమ్ అయితే కనిపించేసింది. ఐస్ క్రీమ్ కనిపిస్తే ఇంక ఊరుకునేదే లేదు. ఫ్యామిలీ ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాల్సిందే. ఇది చూడండి అన్నీ సెపరేట్‌గా ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్స్. ఇది లగేజ్ షాప్ అని, ఇంకా న్యూయార్క్ గిఫ్ట్ షాప్స్ అని ఉంటాయి. ఇంకా లోపల మనం ఎవ్వరికైనా గిఫ్ట్ చేయడానికి ఐ లవ్ న్యూయార్క్, ఇంకా న్యూయార్క్ టీ షర్ట్స్ మాక్సిమం ఇక్కడ గిఫ్ట్స్ అలాగే ఉంటాయి. ఒక లుక్కేద్దామని జస్ట్ అలా వెళ్ళేసొచ్చాము. ఇంకా మనం యూఎస్ నుంచి ఇండియాకొచ్చేటప్పుడు ఇంకా ఇలా గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ బిల్డింగ్ చూడండి వామ్మో! అదెన్ని ఫ్లోర్స్ ఉంటో ఏమో! ఇక్కడ చూడండి అన్ని గిఫ్ట్ షాప్స్ ఇలా రోడ్ సైడ్ ఉంటాయి. ఈ టాక్సీస్ యెల్లో కలర్‌లో ఇంకా రిక్షాస్ కూడా కనిపిస్తాయి. నాకు కనిపించినట్టున్నాయి. బట్ అనిపిస్తుంది. మేము రిక్షాస్ కూడా ఎక్కాము. అదొక డిఫరెంట్‌గా అనిపించింది ఎక్స్‌పీరియన్స్. సెంట్రల్ పార్క్ వెళ్ళినప్పుడు రిక్షాస్ వెళ్ళాం. ఇంకా వీళ్ళకి దొరికిందే ఛాన్స్. ఐస్ క్రీమ్స్ దగ్గరికెళ్ళిపోయినారు. బయట తీసుకుంటున్నారు, లోపల తీసుకుంటున్నారు. ఐస్ క్రీమ్స్. ఇంకా వాడికేంటో అక్కడ డ్రాగన్ నచ్చిందంట. అక్కడొక ఫోటో తీసుకున్నాడు. చాలా బిజీగా ఉంటుంది న్యూయార్క్. పరిగెడుతూనే ఉంటారు. మనుషులు తగులుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. తగులుతూ ఉంటారు. సారీ అంటారు. వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక మనం గూడా అంతే బిజీగా ఉండాల్సిందే న్యూయార్క్‌కెళ్తే. ఫాస్ట్‌గా నడవాల్సిందే. అక్కడ ఎన్‌వైసీ మెగా మార్ట్ గిఫ్ట్స్ అండ్ లగేజెస్. ఇది టూరిస్ట్ బస్సు. అంటే అక్కడ హాప్ అండ్ హాఫ్ బసెస్ ఉంటాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ గూడా పెట్టారు రోడ్స్ మీద. నాకు ఇలా చూసినప్పుడే నాకింకా ఇండియా ఫీలింగొచ్చేస్తుంది. ఇది కూడా యూఎస్‌లో కూడా ఇలా గూడా ఉంటుందా అనిపిచ్చింది నాకు స్టార్టింగొచ్చినప్పుడు. ఆల్‌మోస్ట్ రాక్ ఫెల్లర్ సెంటర్‌కయితే వచ్చేస్తున్నాం. రీచ్ అయ్యాం. ఇక్కడ చిన్న ఫౌంటైన్ ఉండే. ఇది హోటల్ అనుకుంటా. అక్కడ ఇంకా ఫోటోస్ తీసుకున్నారు. వీడేమో బిజీగా ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇంకా వచ్చేసాం ఇంకా రాక్ ఫెల్లర్ సెంటర్‌కి. చాలా బావుంది. రాక్ ఫెల్లర్ అంట తను. దీని హిస్టరీ నేనేం చదవలేదు. ఇక్కడ అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. దాని పైనుంచి చూస్తే మనకు మొత్తం న్యూయార్క్ మొత్తం వ్యూ కనిపిస్తుంది. బావుంటుంది. మేము ఈసారి వెళ్తాం అనుకుంటున్నాం. అప్పుడు నేను వీడియో తీస్తాను కంపల్సరీగా. ఈ రాక్‌ఫెల్లర్ సెంటర్‌కి మేము క్రిస్మస్‌లో వచ్చామండి. నా ఛానెల్‌లో క్రిస్మస్ డే వీడియో కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అప్పుడు ఇదంతా నాకు కనిపించలేదు. జస్ట్ క్రిస్మస్ ట్రీయే చాలా పెద్దగా పెట్టారు. మేబీ దానివల్ల నాకిదేం కనిపించినట్టుంది. ఇక్కడ చాలామందొచ్చారు. బావుంది. టూరిస్ట్ ప్లేస్ ఇది బావుంది. సో, ఇక్కడ ఫోటో షూట్స్ చేసుకున్నాము. స్ప్రింగ్ సీజన్ కాబట్టి వీళ్ళొచ్చేసి డెకరేషన్ స్ప్రింగ్‌కి సంబంధించినట్టు న్యూగా ఫ్లవర్స్ ఒస్తాయి కాబట్టి అలా పెట్టారు మొత్తం. మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో డెకరేషన్ ఎక్కువ చేశారు. ఇక్కడ స్వింగ్స్ కూడా పెట్టారు. ఇంకా పిల్లలు ఇదైతే రియల్ ఫ్లవర్సే.
ఇక్కడ మేము ఫోటో షూట్స్ చేసుకున్నాం. చాలామంది చేసుకున్నారు. బ్యాక్ సైడ్ అబ్జర్వేషన్ డెక్ మొత్తం పడేలాగా కూడా ఫోటోస్ తీసుకున్నాము. అనిపిచ్చింది. చాలామంది మాక్సిమం ఎక్కువ వరకు ఇండియన్సే కనిపిచ్చారు. ఇదేంటో అన్నీ వేస్ట్‌తో తయారు చేశారంట. అల్యూమినియమ్స్‌తో సంథింగ్ ఏదో చదివాను నేను. ఇంకేంటో పర్ఫెక్ట్‌గా చూడలేదు. అలా మా వీకెండ్ అయితే అలా గడిచిపోయిందండి. ఇక్కడ రేడియో సిటీ రోడ్ చూడండి సైకిల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. సైకిల్ కోసం సెపరేట్‌గా పాత్ ఇస్తారు. అనిపిస్తుంది. స్వింగ్ పెట్టారు. ఇంకా అలా ఉయ్యాల ఊగుతూ కాసేపు రిలాక్స్ అవుతున్నారు. ఫోటోస్ తీసుకున్నారు. మాకు వాళ్ళ డ్యాడీకి నాకు ఎక్కువ ఫోటోస్ మా పిల్లలే చేస్తారు ఫోటోషూట్ మాక్సిమం. తీస్తారింకా వాళ్ళకి మేము, మాకు వాళ్ళు హోల్ ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ అట్లా గడిచిపోయాయి. పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. అట్‌లీస్ట్ వీకెండ్స్ అయినా మేము పిల్లలకి కాస్త టైం ఇవ్వాలి కాబట్టి అలా గడుపుతూ ఉంటాం సరదాగా. ఫుడ్ మాత్రం బయటకొస్తే మాత్రం ఖచ్చితంగా మన ఫుడ్ మనం తెచ్చుకోవాల్సిందే. ఎంత బయటకెళ్ళినా పిజ్జా, బర్గర్స్ తప్ప ఇంకా మన ఇండియన్ రెస్టారెంట్స్‌కి వెళ్ళాలి. చాలా కాస్ట్‌లీ అనిపిస్తుంది. మన ఫుడ్ మనం హైజీన్‌గా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడమే నాకిష్టం. మాక్సిమం అట్లాగే తీసుకెళ్తాం. ఇక్కడ ఏదో మ్యూజిక్ వస్తుందని ఇంకా డాన్స్ ఎసేస్తుంది. ఫ్లవర్స్ చూడండి అసలు స్ప్రింగ్ సీజన్ కదా! ఫ్లవర్స్‌తో మొత్తం నిండిపోయింది. చాలా అనిపించినాయి అసలకి. ఫ్లవర్స్ ఆ వ్యూ చూస్తూ ఉండొచ్చు నైటంతా. సేమ్ టైమ్ స్క్వేర్ కూడా అంతే బావుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మీకు మరిన్ని ఎన్నో వీడియోస్ చూడొచ్చు. న్యూయార్క్ మేమెలాగో న్యూ జెర్సీలో ఉంటాము. సో, మేమెక్కువ న్యూయార్క్ వెళ్తూనే ఉంటాము. సో, మీరు నా ప్రతి వీడియోని చూడాలి అనుకుంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు న్యూయార్క్‌లో మేమేది ఎక్స్‌ప్లోర్ చేసినా డెఫినెట్‌గా నేను వీడియో పోస్ట్ చేస్తాను. మీరు చూడొచ్చు. ఇది అబ్జర్వేషన్ డెక్ అండి రాక్‌ఫెల్లర్ సెంటర్. అంత పైకెళ్తే అక్కడి నుంచి పైనుంచి మొత్తం మనం న్యూయార్క్ మొత్తం చూడొచ్చు. ఈసారి మేము వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా వీడియో పోస్ట్ చేస్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.